హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీటెడ్ తెలుగు అడ్డా. సో ఈరోజు మనం ఫైబర్ టు ఫ్యాబ్రిక్ పార్ట్ 1 ఈరోజు తెలుసుకుందాం. సో మనకి ఫైబర్ నుంచి యాన్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. ఫైబర్ అనేవి 2 టైప్స్: న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ అంటే మ్యాన్ మేడ్ ఫైబర్స్. సో న్యాచురల్ ఫైబర్ అనేది మనకి ఎలా వస్తుంది? either plants or animals, obtained from plants and animals. ప్లాంట్స్ ద్వారా ఏటేటి వస్తున్నాయి? జూట్, కాటన్ వస్తుంది. యానిమల్స్ ద్వారా సిల్క్, ఊల్ అనేది వస్తుంది. సింథటిక్ ఫైబర్స్ obtained from కెమికల్ సబ్స్టెన్స్ నుంచి వచ్చేవి మనకి సింథటిక్ ఫైబర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్ అంటే ఆర్టిఫిషియల్ ఊల్ అన్నమాట. పార్ట్ 1లో న్యాచురల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. సో కాటన్ అనేది మన ఎలా వస్తుంది? కాటన్ ప్లాంట్స్ ద్వారా. కాటన్ ప్లాంట్స్ గ్రోన్ ఇన్ బ్లాక్ సాయిల్ అండ్ వార్మ్ క్లైమేట్. కాటన్ ప్లాంట్స్ అనేది బ్లాక్ సాయిల్లో అనేది పండిస్తుంటారు. క్లైమేట్లో మాత్రమే దీన్ని పండిస్తారు. సో కాటన్ బాల్స్ అనేవి బర్స్ట్ అయ్యి కాటన్ ఫైబర్ అనేది మనకు వస్తుంటుంది. ఈ కాటన్ని ఎలా తీస్తారంటే ఫస్ట్ గిన్నింగ్ అంటే ఫైబర్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ సీడ్. ఈ ఫైబర్ అనేది సీడ్ని సెపరేట్ చేస్తారు, దీన్ని గిన్నింగ్ అంటారు. నెక్స్ట్ స్పిన్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యాన్ ఫ్రమ్ ఫైబర్ నుంచి యాన్ని తీస్తారన్నమాట, అంటే దారం తీస్తారు. ఈ ప్రాసెస్ని స్పిన్నింగ్ అంటారు. ఈ స్పిన్నింగ్ అనేది 2 టైప్స్, ఒకటి టక్టీ, ఒకటి చక్ర. టక్టీ అంటే సింపుల్ డివైస్ యూస్డ్ ఫర్ స్పిన్నింగ్. సో దీన్ని ఎలా అంటే నీడిల్ ద్వారా, ఇప్పుడు మనం సూదితో లేకపోతే వాడిని కుడుతుంటాం కదా, సో ఆ టైప్ మాట టక్టీ. నెక్స్ట్ చక్ర అంటే హ్యాండ్ ఆపరేటెడ్ డివైస్ ఆన్ లార్జ్ స్కేల్, స్పిన్నింగ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పిన్నింగ్ మెషిన్స్. దీన్ని మెషిన్స్ ద్వారా చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి గాంధీజీ గారు అల్లుతూ ఉంటారు కదా, మనం చూస్తుంటాం కదా, సో దాన్ని చక్ర అంటారు. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఫైబర్ నుంచి యాన్ అనేది చూసాం. నెక్స్ట్ యాన్ నుండి ఫ్యాబ్రిక్ అనేది ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. యాన్ టు ఫ్యాబ్రిక్ ఇవి 2 టైప్స్లో చేస్తుంటారు, వీవింగ్ ఆర్ నిట్టింగ్. వీవింగ్ అంటే 2 టైప్స్, అంటే ఒక 2 కర్రలు, ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా ఉండి శారీరోలు నేస్తారు కదా, సో ఆ టైప్ మాట వేవింగ్ అంటే. దానికి అడ్డంగా నిలువుగా కర్రలు అనేవి ఉంటాయి, సో దాని ద్వారా వీవింగ్ అనేది చేస్తూ ఉంటారు. వీవింగ్ లూమ్స్, హ్యాండ్, పవర్. దీన్ని ఈ విధంగా ఐదర్ హ్యాండ్తోని, పవర్తో కానీ దేంతో అయినా చేస్తూ ఉంటారు. లూమ్స్ అంటే బై 2 స్టాండ్స్ ఇన్ ఆల్టర్నేటింగ్ మూవింగ్. నేను చెప్పాను కదండి, ఒక 2 కర్రలు ఉండి అల్లుతూ ఉంటారని, సో అది మాట. నిట్టింగ్ అనేది హ్యాండ్ ఆర్ మెషిన్, రెండింటి ద్వారా కూడా నిట్టింగ్. ఫ్లాక్స్ అనేది నేచురల్ ఫైబర్. జ్యూట్ obtained ఫ్రమ్ ప్లాంట్స్. మనకి ప్లాంట్స్ నుండి జ్యూట్ అనేది వస్తుంటుంది. ఇట్ కల్టివేటెడ్ ఇన్ రైనీ సీజన్ అండ్ హార్వెస్టింగ్ ఎట్ ఫ్లవరింగ్ స్టేజ్. ఇది ఇంపార్టెంట్ అండి. జ్యూట్ అనేది ఎప్పుడు కల్టివేట్ చేస్తారు, ఏ టైంలో హార్వెస్ట్ చేస్తారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ కల్టివేటెడ్ ఇన్ రైనీ సీజన్లోని దీన్ని పండిస్తూ ఉంటారు. హార్వెస్టెడ్ ఫ్లవరింగ్ స్టేజ్లో దీన్ని తీయడం జరుగుతుంది. ఫ్లవర్స్ ఇమ్యూజ్డ్ ఇన్ వాటర్. ఈ ఫ్లవర్స్ అనేవి వాటర్లోని ఇమ్యూజ్ చేసి ఉంటాయి, మునిగి ఉంటాయి అన్నమాట. దీని ద్వారా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ స్టెమ్ అనేది సెపరేట్ అవుతుంటుంది. దీని ద్వారా రూట్స్ అండ్ ఫైబర్ అనేది వస్తుంటుంది. సో ఇప్పటివరకు చూసింది ఫైబర్ టు యాన్ టు ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందో చూసాం కదండి. సో నెక్స్ట్ ఫైబర్ ఫ్రమ్ యానిమల్, ఊల్ అండ్ సిల్క్. ఇప్పుడు దాకా మనం చూసింది ప్లాంట్స్ ద్వారా ఎలా అయితే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అనేది ఎలా వస్తుందో మనం ఇప్పటి వరకు చూసాం. సో నెక్స్ట్ యానిమల్ నుంచి మనకి వూల్ అండ్ సిల్క్ అనేది వస్తూ ఉంటుంది. ఊల్ ఈజ్ obtained ఫ్రమ్ ద ఫ్లేస్ అంటే హెయిర్ ఆఫ్ షీప్ ఆర్ యాక్. మనకి ఊల్ అనేది ఎలా వస్తుందండి? మేకలు, గొర్రెలు వాటి హెయిర్ ద్వారా
హెయిర్ ద్వారా మనకి ఊల్ అనేది వస్తుంటుంది. హెయిర్ ట్రాప్ ఎ లాట్ ఆఫ్ ఎయిర్. హెయిర్ అనేది ఏం చేస్తుంది, ఎయిర్ని ట్యాప్ చేస్తూ ఉంటుంది. అంటే దానివల్లే కదండి మనకి వెచ్చగా ఉంటుంది. సో ఎయిర్ ఇస్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎయిర్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. సో హెయిర్ కీప్స్ దిస్ యానిమల్స్ వార్మ్. అందువల్లే యానిమల్స్ అనేవి మంచులో అయినా ఎందులో అయినా సరే ఏ క్లైమేట్లో అయినా సరే అవి ఉండగలుగుతూ ఉంటాయి. సో 2 types of fibers from fleece. 2 types. Coarse beard hair, fine soft under hair. ఇవి 2 types మాట. షీప్ ఊల్. షీప్ ఊల్ అనేది ఎక్కడ మనకి దొరుకుతుంది? షీప్ ఊల్ అనేది షీప్ ఊల్ ఈజ్ కామన్లీ అవైలబుల్ ఇన్ మార్కెట్లో మనకి ఈజీగా షీప్ ఊల్ అనేది దొరుకుతూ ఉంటుంది. యాక్ ఊల్. ఇది టిబెట్ అండ్ లదాఖ్లో దొరుకుతూ ఉంటుంది. మొహైర్, అంగోరా గోట్స్, హిల్లీ రీజియన్ సచ్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మొహైర్ అనేది అంగోరా గోట్స్ నుంచి వస్తుంది. ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఎక్కువగా ఉంటాయి. కాశ్మీరీ గోట్ యూజ్ టు మేక్ నా షవల్స్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. కాశ్మీరీ గోట్స్ దేనికి యూజ్ చేస్తారండి? పూష్మీనా షాల్స్కి యూజ్ చేస్తుంటారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఆఫ్ క్యామిల్ యూజ్డ్ యాజ్ ఊల్. క్యామిల్ ఫర్ని కూడా ఊల్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. లామా అండ్ ఆల్పాకా. ఇది సౌత్ అమెరికాలో ఈ ఊల్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రమ్ ఫైబర్ టు ఊల్. ఫైబర్ నుంచి ఊల్ ఎలా చేస్తారు? దీనికి ఫ్రమ్ ఫైబర్ టు ఊల్. ఫైబర్ నుంచి ఊల్ ఎలా చేస్తారని. సో షీరింగ్ అంటే థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ అలాంగ్ విత్ ద ఫ్లీస్ ఆఫ్ షీప్. షీరింగ్ అంటే షీప్ స్కిన్ని రిమూవ్ చేయడాన్ని షీరింగ్ అంటారు. అంటే యానిమల్స్ నుంచి స్కిన్ని తీయడాన్ని షీరింగ్ అంటారు. స్కోరింగ్. వాష్డ్ ఇన్ ట్యాంక్స్ టు రిమూవ్ డస్ట్, డర్ట్ అండ్ గ్రీస్. స్కోరింగ్ అంటే వాటిని పెద్ద పెద్ద ట్యాంక్స్లో వేసి వాటికి ఉన్న డస్ట్ని, డర్ట్ని, గ్రీస్ని అంతా రిమూవ్ చేసేదాన్ని స్కోరింగ్ అంటారు. నెక్స్ట్ సార్టింగ్ అంటే సెపరేట్ చేయడం స్కిన్ని. హెయిరీ స్కిన్ ఇన్ టు ఫ్యాక్టరీ. హెయిర్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ సెపరేటెడ్, సార్ట్ అంటే సెపరేట్ చేయడం అన్నమాట. సో డిఫరెంట్ హెయిర్స్ని సెపరేట్ చేస్తూ ఉంటారు. క్లీనింగ్, పికింగ్ బ్యూర్స్. స్మాల్ ఫ్లఫీ ఫైబర్స్. 2 బ్యూర్స్ ఆర్ పిక్డ్ అవుట్ ఫ్రమ్ ద హెయిర్. ఫైబర్స్ ఆర్ secured again and dried and drawn into fibers. వీటిని పెద్ద పెద్ద ట్యాంక్స్లో వేసి క్లీన్ చేస్తారు కదండి. సో దాన్ని డ్రై చేస్తారు, ఆరబెడుతుంటారు. క్లీన్ చేసి ఎక్కడైనా ఏవైనా చిన్న హెయిర్ కానీ ఏవైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి డ్రై చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఫైబర్స్ డ్రైయింగ్. ఫైబర్స్ ఆర్ డైడ్ in various colors. Usually they are in black, brown and white color. మనకి యూజువల్గా తెలిసిందే కదండి పూలు అనేవి ఏ కలర్లో ఉంటాయో, బ్లాక్, బ్రౌన్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి. కానీ మనం తీసుకునే స్వెటర్స్ అలాంటివన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో దీనికి డై చేస్తారు. అంటే డిఫరెంట్ కలర్స్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ని ఇమ్యూజ్ చేసి కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ యాన్. ఫైబర్స్ స్ట్రైట్ అండ్ కోమ్డ్. వీటిని కోమ్ చేసి స్ట్రైట్గా ఏ రీతిలో కావాలంటే ఆ రీతిలోని చేస్తూ ఉంటారు. ఊల్ ఫ్యాబ్రిక్. దాని నుంచి మనకి ఊల్ ఫ్యాబ్రిక్ అనేది వస్తూ ఉంటుంది. సిల్క్ అనేది మనకి ఎలా వస్తుందండి? సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. రీరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఫర్ obtaining సిల్క్ ఈజ్ కాల్డ్ సెరికల్చర్. సెరికల్చర్ అంటే ఏంటి? మనకి ఇది సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. సో లైఫ్ హిస్టరీ ఆఫ్ సిల్క్ మోత్. సిల్క్ మోత్ లైఫ్ హిస్టరీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫీమేల్ సిల్క్ మోత్ ఏమో లేస్ ఎగ్స్ ఆన్ మర్బరీ లీవ్స్. దాని నుంచి క్యాటర్పిల్లర్స్ ఆర్ సిల్క్ మోత్. నెక్స్ట్ కుకూన్ టు అగైన్ ఫీమేల్ సిల్క్ మోత్. ఈ ఫీమేల్ సిల్క్ మోత్ అనేవి
ఎగ్స్ని మల్బరీ లీవ్స్ మీద పెడుతూ ఉంటుంది. అవి క్యాటర్పిల్లర్ లేదంటే సిల్క్ వామ్ కింద కన్వర్ట్ అవుతుంది. దీని నుండి కుకూన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ కుకూన్ నుంచి ఫీమేల్ సిల్క్ మోత్ అనేది వస్తూ ఉంటుంది. క్యాటర్పిల్లర్ ఎంటర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ హిస్టరీ ఈస్ కాల్డ్ ప్యూపా అండ్ కవరింగ్ కాల్డ్ కుకూన్. క్యాటర్పిల్లర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ వచ్చేదాన్ని ప్యూపా అంటారు. దాని చుట్టూ ఉండే కవరింగ్ని కుకూన్ అంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాటర్పిల్లర్ సెక్రియేట్స్ ఎ ప్రోటీన్ విచ్ బికమ్స్ హార్డ్ వెన్ ఎక్స్పోజ్ టు ఎయిర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ని 2023లో అడిగారండి. ఒక ప్రోటీన్ని సెక్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే వెరీ హార్డ్ వెన్ ఎక్స్పోజ్ టు ఎయిర్. కుకూన్ నుంచి మనకి సిల్క్ యాన్ వస్తుంటుంది. డిఫరెంట్ సిల్క్ మోత్స్, డిఫరెంట్ సిల్క్. ఒక్కొక్క రకమైన సిల్క్ మోత్కి ఒక్కొక్క రకమైన సిల్క్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తసాల్ సిల్క్, మూగా సిల్క్, కోసా సిల్క్ ఎక్సెట్రా. కామన్ సిల్క్ మోత్ వచ్చేసి మల్బరీ సిల్క్ మోత్ నుంచి వస్తుంటుంది. దీని ఫైబర్ అనేది సాఫ్ట్గా, బస్ట్రియోస్గా, ఎలాస్టిక్గా ఉంటుంటుంది. చైనా లీడ్స్ ద వరల్డ్ ఇన్ సిల్క్ ప్రొడక్షన్. ఫస్ట్ వచ్చేసి ఈ సిల్క్ ప్రొడక్షన్లో చైనా అనేది ఫస్ట్లో ఉంది. మన ఇండియా కూడా టాప్లో ఉందన్నమాట. ఇండియా ఆల్సో లీడింగ్ ఇన్ టాప్ కంట్రీస్. రీరింగ్ సిల్క్ వామ్ చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఎగ్జామ్కి రివైజ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. సో స్పైన్ కుకూన్ అనేది ఫీమేల్ సిల్క్ మోత్ లేస్ ఎగ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్. ఈ స్పైన్ కుకూన్ అనేది ఈ సిల్క్ మోత్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని పెడుతూ ఉంటుంది. ఈ ఎగ్స్ ఆర్ స్టోర్డ్ కేర్ఫుల్లీ ఆన్ స్ట్రైప్స్ ఆఫ్ క్లాత్ ఆర్ పేపర్. ఈ ఎగ్స్ అనేవి కేర్ఫుల్గా స్టోర్ చేసుకోవాలి ఐదర్ క్లాత్ ఆర్ పేపర్తో. దీని నుంచి లార్వా అనేది వస్తూ ఉంటుంది. లార్వా హ్యాచ్డ్ ఫ్రమ్ ఎగ్స్ నుంచి లార్వా అనేది వస్తూ ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే ఈట్స్ మల్బరీ లీవ్స్ ఎమోర్షలీ. సో మల్బరీ లీవ్స్ని ఎక్కువగా తింటూ ఉంటాయి అన్నమాట. దీని నెక్స్ట్ లార్వా స్టాప్స్ ఈటింగ్ ఆఫ్టర్ 25 to 30 days. ఈ లార్వా అనేది మల్బరీ లీవ్స్ని 25 to 30 days తినేసి అప్పటిదాకా తింటూ తర్వాత ఆగిపోతూ ఉంటుంది. దీని నుండి స్పైన్ కుకూన్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ స్పైన్ కుకూన్ ఏం చేస్తారంటే కీప్ ఇన్ సన్, బాయిలింగ్ ఆర్ ఎక్స్పోజ్ టు స్టీమ్. ఈ స్పైన్ కుకూన్ని సన్కి ఎక్స్పోజ్ చేయడం కానీ లేదంటే స్టీమ్లోని ఆవిరిలో పెట్టిన తర్వాత నెక్స్ట్ సిల్క్ ఫైబర్ సెపరేట్స్. దీని నుంచి సిల్క్ ఫైబర్ అనేది సెపరేట్ చేస్తారు. దాని నుంచి టేకింగ్ అవుట్ లార్వా ఫ్రమ్ కుకూన్ నుంచి లార్వాని సెపరేట్ చేస్తారు. దీని నుంచి రీరింగ్ ద సిల్క్ అనేది దీని నుంచి మనకి వస్తూ ఉంటుంది. సో ఇదండి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్, సిల్క్ ఫైబర్స్ ఆర్ డాష్ సెక్రేటెడ్ బై క్యాటర్పిల్లర్. ఏం సెక్రేట్ చేస్తుంది క్యాటర్పిల్లర్? ప్రోటీన్ని సెక్రేట్ చేస్తుంది. నెక్స్ట్, ద సిల్క్ యాన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద సిల్క్ యాన్ దేని నుంచి వస్తుంది మనకి? కుకూన్ ఆఫ్ ది సిల్క్ మోత్. ద లార్వా ఆఫ్ సిల్క్ మోత్స్ ఆర్ కాల్డ్ క్యాటర్పిల్లర్. ఎక్కువ ఈ సిల్క్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి. నెక్స్ట్, ఎగ్ డెవలప్స్ ఇంటూ క్యాటర్పిల్లర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ నుంచి క్యాటర్పిల్లర్ అంటే లార్వా స్టేజ్. క్యాటర్పిల్లర్ టు క్యాటర్పిల్లర్ ప్యూపా స్టేజ్. దాని నుంచి బటర్ఫ్లై అనేది వస్తుంది. ఫస్ట్ ఎగ్ నుంచి లార్వా నుంచి ప్యూపా నుంచి బటర్ఫ్లై అనేది మనకి వస్తూ ఉంటుంది. క్యాటర్పిల్లర్ సిల్క్ వామ్స్ సెక్రేట్స్ ఫైబర్స్ దట్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. చూసారా, ఇక్కడికిక్కడే 2 times అడిగాడు క్వశ్చన్ అనేది ఏం సెక్రేట్ చేస్తుంది అనేసి. సో నెక్స్ట్, పాష్మినా షాల్స్ ఈజ్ మేడ్ ఫ్రమ్ హెయిర్ ఆఫ్ గోట్స్. ఈ పాష్మినా షాల్స్ అనేవి హెయిర్ ఆఫ్ గోట్స్ ద్వారా చేస్తూ ఉంటారు.
అంగోరా ఈజ్ ఎ టైప్ ఆఫ్ వూల్ ఒబ్టైన్ ఫ్రమ్. అంగోరా అనేది ఒక వూల్. ఇది దేని నుంచి వస్తుందంటే ర్యాబిట్స్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్, క్యామెల్ ఊల్ ఈజ్ యూస్ టు మేక్. క్యామెల్ ఊల్తో ఏంటి మేడ్ చేస్తూ ఉంటారు? కాటన్ ప్లాంట్స్ ఈజ్ గ్రోన్ ఇన్ విచ్ క్లైమేట్. కాటన్ ప్లాంట్స్ని ఏ క్లైమేట్లో పండిస్తూ ఉంటారు? ఈ 2 క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.